రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముషాక్ మహల్ వద్ద యువకుడు సైఫ్ పై జరిగిన హత్య కేసును రాజేంద్రనగర్ ఎస్ఓటీ అత్తాపూర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులు మహమ్మద్ సఫీయుద్దీన్, మహమ్మద్ జాబీని అరెస్ట్ చేశారు. సైఫ్ సఫీయుద్దీన్ తల్లిపై దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. మద్యం సేవించిన తర్వాత సైఫ్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో ఈ అషమాల్ ఈద్గా పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అటెంప్ట్ టు మర్డర్ జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా మేము మా సిబ్బంది అంతా కూడా అక్కడికి పోయి చూసేసరికి అక్కడ ఎవరు లేదు. ఆ నుంచి తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే ఈ ఇంజూర్డ్ అయినటువంటి పర్సన్ ని మనం ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని వెళ్ళేదని చెప్పేసి అనగా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతాడు. ఆ పక్కనే ఒక బ్రదర్ సోయబ్ అని చెప్పేసి సోయబ్ తో మనం అయితే ఇతను ఈ కిషన్ బాగ్ ఏరియాలో ఉంటాడు. సో ఇతను ఏదైనా ఏసీకి సంబంధించినటువంటి వర్క్ లేనప్పుడు కామన్ గా ఫ్రెండ్స్ వాళ్ళ అందరినీ కలవడానికి ఇక్కడ అర్షమాల్ ఈద్గా పక్కనటువంటి ఖాళీ స్థలాలకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వస్తుంది. నిన్న అదే క్రమంలో నేను అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ బ్రదర్ కు ఫోన్ చేశారు. ఒక వ్యక్తి ఫోన్ చేసేసి మీ తమ్ముడిని ఇట్లా జబీ మరియు ఫైజాన్ ఏలియాస్ ఫైజాన్ ఏలియాస్ సైఫుద్దీన్ ని మరియు జబీని పట్టుకోవడం జరిగింది. విచారించగా తెలియదంటే వాళ్ళు ఏదో ప్రీవియస్ వాళ్ళ మనసులో మనసులో పెట్టుకొని అతని మీద అటాక్ చేసి చంపడం జరిగింది. సో దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు 2 ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. అమ్మాయి వాళ్ళ మదర్ ని గతంలో తిరిగిరని, వాళ్ళిద్దరికి ఇతనితో పాటు దిగేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇతనితో తిరగకుండా వాళ్ళతో తిరుగుతున్నారు అనేటటువంటి